కర్ణాటక మంగళూరు ఫిషింగ్ బోట్ లోనైతే మాత్రం ఉన్నాను. ఇది నాకు 3వ ఏట అనమాట, లాస్ట్ వేట. ఇక్కడ నుండి నా ప్రయాణం అయితే మాత్రం గోవా అయితే ఇంకా వెళ్తాను. సో బోట్ లో అన్ని కూడా మీకైతే మాత్రం వీలైనంత వరకు అయితే మాత్రం నేను చూపించగలను, మిగతావన్నీ కూడా నేను చూపించలేను. సో లాస్ట్ వేట అయితే మాత్రం అన్ని చూపించాలనుకున్నాను. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే మాత్రం ఇంకా ట్రైన్ మీద శనక్కాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయితే అయిపోయింది అనమాట. అంటే అస్సలు ఫిషింగ్ లేదనమాట. యాక్చువల్ గా ఆ ఫిషింగ్ ఉంటే 6 రోజులకి 7 రోజులకి మంగళూరు బోట్లు అయితే మాత్రం వచ్చేస్తాయి. ఇంకా ఇష్టం అనుకుంటే 10 రోజులు చేస్తారనమాట. సో ఈ రోజులకైతే మాత్రం 11 రోజులు అయింది. ఇంకా రేపు కూడా చేయవలసిందే. మరి ఎక్కడేసినా సరే ఒట్టు వల అయితే మాత్రం ఒట్టు వల వస్తుంది అనమాట. మా దురదృష్టం ఏంటో మాత్రం మాకైతే మాత్రం తెలియడం లేదు. ఇంకా ఈ వల్లన్ని కూడా ఎక్కడక్కడ సరిదేశాము. ఆ వెనకాతలు వస్తుంది కదా, అదైతే మాత్రం మా జాయింట్ బోట్ అనమాట. సో ఇంక మాకైతే మాత్రం అసలు ఈ ఏట అయితే మాత్రం అసలు ఫిషింగ్ అయితే మాత్రం లేదు. ఒక్కొక్క బోట్ కి బాబాయ్ ఎంత పెడతారు పెట్టుబడి, ఎంత పెడతారు ఒక్కొక్క బోట్ కి పెట్టుబడి? ఒక బోట్ కి ఫస్ట్ సీజన్ లో వచ్చి 10 లక్షలు దాకా పెడతారు. ఆ తర్వాత తగ్గి పెడతారు. ఇప్పుడు 2 జోడ్లు లాగేటప్పుడు చాలా డిమాండ్ గా లాగుతారు. ఎక్కువ కాలదు. అంటే ఒక బోట్ కి పెట్టుబడి డీజిల్, ఐస్, ఆ వాటర్ అన్ని కలిపి ఎంత వేస్తాము? ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు. అంటే 6 లక్షలు 2 బోట్లు కలిపి దగ్గర ఒకే వానరు కాబట్టి 12-15 లక్షల పెట్టుబడి అయితే పెడతారు. సో 2 బోట్లు కలిపి 5 లక్షలు ఫిషింగ్ కూడా ఉండదు. అంటే అంత ఏనంగా అయితే మాత్రం ఈ వేట అయితే మాకు కొనసాగింది అనమాట. సో పుల్ రోల్ వల్ల అయితే వేసాము. ఈ వేట అయితే మాత్రం పుల్ రోల్కి అయితే మాత్రం అస్సలు ఫిషింగ్ అయితే మాత్రం లేదు. ఏంటంటే మనం బాత్రూమ్ పరంగా ఎలాగెళ్తామా ఏంటి అనేది అయితే మాత్రం మీకైతే మాత్రం ఇప్పుడే చూపిస్తాను. ఆయన అయితే స్నానం అయితే చేస్తాడు. 10 రోజులకైతే మాత్రం కాదనమాట. 3 రోజులకి 4 రోజులకి చేసుకోవచ్చు. ఎందుకంటే 6 టన్నుల వరకు వాటర్ అయితే మాత్రం ఉంటది. సీ వాటర్ ఉంది కదా, ఇదైతే సీ వాటర్ అనమాట. ఇదిగా ఇలా చెక్క అయితే వేసుకుంటాం అనమాట. చెక్క వేసి ఇంకా ఇలా కూర్చుండిపోవడం అనమాట. కూర్చుండిపోయి ఈ పైప్ అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కడుక్కోవాలి. లేదంటే మాత్రం ఇంకా వాటర్ లోకి అయితే మాత్రం వెళ్ళిపోతాము. ఒక్కొక్కరు అయితే ఈ పైప్ కాకుండా బకెట్ వాటర్ అయితే తీసుకోవాలా. తడిపోవాడు కానీ తొందరగా ఇలాగా వాటర్ అయితే తీసుకొని కొందరు అంటే సీనియర్లు అయితే వాటర్ తీసి ఈ విధంగా రెడీ పెట్టుకొని ఇంకా కడగడం అంటే చాలా కష్టం బాత్రూమ్. నేను మా బోట్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి చేయమన్నాను వీడియో. సో వాళ్ళందరూ కూడా సిగ్గుపడిపోయారు. సో ఉదాహరణకి అయితే చెప్తున్నాను, అది సీ వాటర్ అనమాట. సీ వాటర్ పైప్ తో నాకైతే మాత్రం బకెట్ తో కాదు, సీ వాటర్ తోనే. నేనైతే మాత్రం కొందరు సీనియర్లు ఈయనైతే మాత్రం ఈ బకెట్ లో వాడతాడు. అంటే బకెట్ తో మరి కష్టమేనాడట అవుట్ సైడ్ అనేది క్లీన్ చేసుకోవడము. సో ఇలా కూర్చొని ఇలాగా అవుట్ సైడ్ కి అయితే మాత్రం వెళ్ళాలి. ఇదే అవుట్ సైడ్ కి వెళ్ళడము. కొన్ని బోట్లలో బాత్రూమ్ అయితే ఉంటాయి. మా బోట్ లోనైతే మాత్రం బాత్రూమ్ లేదు. మంగళూరులో కొన్ని బోట్లలో అయితే మాత్రం నేను చూసాను అనమాట, బాత్రూమ్లు అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు దరికి వెళ్ళేటప్పుడు ఆ బోట్లు ఏమైనా ఉంటే మళ్ళీ మనం వీడియో అయితే చేసి చూపించగలము. సో మా బోట్ అయితే మాత్రం ఇదనమాట. ఫైనల్ గా మా బోట్ లోనైతే బాత్రూమ్ అయితే లేదు. సో బాత్రూమ్ కి అయితే అదే ప్లేస్ లో కూర్చుంటారు. కొందరు అయితే మాత్రం వెనక కూడా కూర్చుంటారు. అందరూ కొందరు కూర్చుంటారు. సో ఆయన కూడా ఇప్పుడు బాత్రూమ్ చేశారు. ఆయన చూపించొద్దు అన్నారు వీడియో. చూపించకూడదు కూడా, అది మీకు కూడా తెలుసు, అందుకనే చూపించలేదు. సో ఉదాహరణకే చెప్పాను. బాత్రూమ్ అయితే మాత్రం అలాగైతే మాత్రం వెళ్తామన్నమాట. సో ఇక నా రూమ్ అనమాట. ఇదైతే మాత్రం నా రూమ్ అంటే నా సొంత రూమ్ ఏం కాదు, కిచెన్ అనమాట. ఈ కిచెన్ లో వంట సామాన్లు అన్ని దీంట్లో ఉంటాయి. సో రాసిన సామాన్లు అన్నీ. సో ఇది వచ్చాయి, ఇవి నా బట్టలు కాదు, ఎవరో పెట్టేశారు ఇక్కడ. ఇవి నా బట్టలు అనమాట. నా బ్యాగు, నా బట్టలు, నా డ్యూటీ అయితే ఇందులోనే. 3 బాటలు ఖచ్చితంగా ఉండాలి, 2 బాటలు దిగి పెట్టాలి. సో ఒక టైము బోండాస్, తర్వాత పాయసం, హల్వా ఇలా చేయాలన్నమాట. మా డ్రైవర్ అన్న అయితే లోపల ఉన్నాడు. చాలా అంటే చాలా మంచి డ్రైవర్ అనమాట. తెచ్చుకోవడం కానీ లేకపోతే ఇంకా
అలాంటివి ఏమి ఉండవు అనమాట. డ్రైవర్ అయితే మాత్రం చాలా మంచిగా. సో మనకి బోట్లో ఉండే వాళ్ళందరూ కూడా బాగానే సపోర్ట్ ఇచ్చారనమాట. అందుచేతనే మనకి వీలైనంత వరకు అయితే మాత్రం వీడియోలు అయితే చేస్తాను. చాలా మందులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చదవబోతుంది వీడియోలు చేయడానికి అయితే మాత్రం కుదరదు. సో ఖాళీ టైంలో చదవబోతుంది వీడియోలు అయితే చేయించుకుని పని చేసేటప్పుడు మాత్రం వీడియోలు చేయడం కాదు. సో నేను పని చేసేటప్పుడు కూడా నాకైతే మాత్రం అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు. ఇంపార్టెంట్గా డ్రైవర్ ఎంతో, సో ఇక్కడ గరిటె తిప్పేవాడు కూడా అంతే ఇంపార్టెంట్. సో డ్రైవర్ చేతుల వంటవాడు, మిగతా వాళ్ళందరూ కూడా అవసరమే. సో వీళ్ళిద్దరు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆయన స్టీరింగ్ తిప్పాలి, ఇక్కడ నేను గరిటె తిప్పాలి ఖచ్చితంగా. సో ఇండియాలో ప్రతి ఫిషింగ్ బోట్ లో కూడా డ్రైవర్ అండ్ వంటవాడు ముఖ్యంగా ఇంపార్టెంట్ అనమాట. డ్రైవర్ లేకపోయినా బోట్ తిరగదు, వంటవాడు లేకపోయినా సరే బోట్ తిరగదు. ఒకవేళ వంటవాడు లేకపోయినా ఉండే కళాశాలు ఎవరైనా సరే వంట వండాలి. వంట వండాలంటే వంటవాడు లెక్క వస్తుంది. సో వంటవాడు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేమి ఎన్ని టన్నులు ఇది అంటే 2 ట్యాంకీలు అంట. సో 2 ట్యాంకీలు వాటర్ కలిపి 8 టన్నులు వాటర్ అంట. అది వచ్చేమి 500 లీటర్లు. సో మన వంటకి ఇంకా తాగడానికి అయితే మాత్రం బిస్లేరు వాటర్ క్యాన్లు అయితే మాత్రం ఇస్తారనమాట. ఆ బిస్లేరు వాటర్ క్యాన్లు వెనకాతలేదు ఖాళీ కట్టాము, నిండు అయితే మాత్రం ఐస్ గోన్లు పెట్టారు అనమాట. సో కొద్దిగా కూలింగ్ గా తాగుదాం అనేసి ఆలోచనతో అది వెనకాతలు అయితే మాత్రం క్యాన్లు అయితే పెట్టేసాము ఈ శంకాల్లో. అంటే ఇలా శంకాల్లో ఎందుకు కట్టామంటే బోట్ ఎక్కువగా రోలింగ్ అవుతుంది కదా, అలా రోలింగ్ అయినా ఒకవేళ వాటర్ లో పడిపోయినా సరే మనకి వెంటనే దొరికిపోద్ది అనమాట. అలా శంకలతో బాటిల్స్ అన్ని తేలుతాయి కాబట్టి మనకి వెంటనే దొరికిపోద్ది. సో వాటర్ లో అయితే పడదు. అదే ఈ తాడు ఉంటుంది కదా, ఈ తాడు అయితే మాత్రం ఇలాగ దేనిపోదని కట్టేస్తారు అనమాట. సో దాన్ని బట్టి వాటర్ లో అయితే మాత్రం పడవు. సో మంగళూరు దగ్గరకి అయితే మాత్రం వస్తామన్నమాట. ఇండియాలో అతి దరిద్రమైన ఫిషింగ్ హార్బర్ కి వెళ్ళడానికి త్రోవ దరిద్రమైనది ఏదంటే మంగళూరు అనమాట. ఎందుకంటే వెళ్ళడం కష్టమే, రావడము కష్టమే. పెద్ద పెద్ద గరటాలు వేసి పడిపోతాయి అనమాట. సో అలా ఉంటది. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. వెళ్ళాలి, చూడాలి, మీకు అందరికి కూడా చూపించాలి ఖచ్చితంగా. తర్వాత ఇదేంటంటే మా బోట్ లో ఇన్వర్టర్ అనమాట. అంటే మనకి లైట్స్ అన్ని లైట్స్ ఉన్నాయి కదా, ఇలా లైట్స్, తర్వాత లోన్ ఉన్న సిస్టమ్స్, డ్రైవర్ దగ్గర ఉన్న సిస్టమ్స్ మొత్తం కూడా పనిచేయాలంటే అయితే ఉన్నాయి లోన మొత్తం. దీనికి మిషన్ నుండి ఛార్జింగ్ ఇస్తారు అనమాట. ఇంజిన్ నుండి ఛార్జింగ్ ఇచ్చి ఇన్వర్టర్ అయితే 3 బ్యాటరీలు అనమాట. సో మన ఇంటికైతే మాత్రం 1 బ్యాటరీ ఉంటుంది, దీనికైతే 3 బ్యాటరీలు. 3 బ్యాటరీలు అంటే మరి ఫుల్ పవర్ఫుల్గా ఉంటుంది, మీకు కూడా తెలుసు. సో కరెంట్ సప్లై అయితే మాత్రం మనకి ఇక్కడ నుండి అవుతుంది. బోట్ ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి ప్రతిది కూడా స్టీరింగ్ లో డ్రైవర్ బట్టి అయితే మాత్రం ఉంటుంది అనమాట. ముందలైతే మాత్రం ఖాళీగా ఉంచుతారు, ఎందుకనంటే ఆ పడే చేపలన్నీ కూడా అక్కడికి వేడిచుకెళ్ళి పెట్టాలి, అన్ని లైన్ మీద కూడా పెట్టాలి. తర్వాత వెనకాతల ఉండే వలలు ఉన్నాయి కదా, ఆ వలలు ఏమైనా తెగిపోయినా సరే ఇటు లాక్కుంటూ వచ్చి అక్కడ సాగేసి వలలన్నీ కూడా ఇలా లైన్ గా సాగేసి వల్ల అయితే మాత్రం చిరిగిపోయిన కట్టాలన్నమాట. ఇంకా ఈ 3 పెట్లు ఉన్నాయి కదా, ఈ 3 పెట్లు ఐస్ పెట్లు అనమాట. చూడండి, ఇది ఐస్ చేపలు వేసుకున్నది, అది అయితే ఐస్ వేసుకున్నది అనమాట. ఆ ముందు ఉన్నది సామాన్స్ ఖాళీ ఏమైనా సామాన్లు ఉంటాయి కదా, తాళ్ళు గట్ట పెట్టుకున్నాం అనమాట. ఫిషింగ్ అనేది మాత్రం ఈ వేట డౌల్గా ఉందన్నమాట. గత 2-3 వేటలు అంటే నేను రాకముందు అయితే 2 వేటలు అయితే జరిగాయి. నేను వచ్చి అయితే ఇది 3వ వేట అనమాట ఫిషింగ్ పరంగా. సో ఈ వేట డల్గా ఉంది, ఈ 4 వేటలు కూడా పర్వాలేదు. సో ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది, తప్పదు. సో ఈ వేట ఫిషింగ్ పూర్తిగా లేకపోవడం చేత నేను వీడియో అనేది కొంతవరకే చూపించగలుగుతున్నాను. ఇంకా గోవా గట్ట ఉంది కదా, ముంబై ఉంది, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ కూడా ఇలాంటి ఫిషింగ్ బోట్లు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటాయి. సో అక్కడ కూడా ఖచ్చితంగా చూపిస్తాను మీ అందరికి కూడా. సో బాత్రూమ్ అనేది బోట్ లో ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అయితే అవ్వదు. ఆ ముందల సైడ్ అంతా కూడా ఖాళీ చేయకూడదు. సో వెనకాతలు అయితే ఈ పోల్ కనిపిస్తుంది కదా, ఈ పోల్ దగ్గర అనేది అది ఆ పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ వరకు అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా బాత్రూమ్ చేస్తారు. అలాగే ఎముకల సైడ్ కూడా ఈ పోల్ అనేది కాకుండా ఆ యాంకర్ ఉంది కదా, ఆ యాంకర్ నుండి అక్కడ వరకు అనమాట. అలా అంతవరకు అయితే బాత్రూమ్ చేయడానికి బాగుంటుంది. సో మా బోట్ లో చాలా మందికి బాత్రూమ్ ఎలా చేయాలనేది అడిగాను, చేయండి వీళ్ళంతా కూడా దిగుబడిపోతున్నారు, అందుకని చెప్పేసి నేనే చేశాను అనమాట.
సో ప్రతి రాష్ట్రంలో ఫిషింగ్ బోట్లలో కూడా పెద్ద బోట్ కానీ చిన్న బోట్ కానీ బాత్రూమ్ అనేది మాత్రం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని విధానంగా బాత్రూమ్ అనేది ఉంటుంది. కొన్ని దగ్గర అయితే బాత్రూమ్ కి ఇలా మన ఊజు ఉంటుంది కదా, మన ఏది అది చేపలు పట్టిన ఊజు అలా కాకుండా కొంచెం వెడల్పుగా రౌండ్గా ఉంటుంది. అప్పుడు అలాంటి ఉంటే ఆ పక్కన కట్టారు, దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్ వెళ్ళేవారు. సో ఇప్పుడు అవైతే గుజరాత్ బోట్లు, కొన్ని బోట్లలో అయితే మాత్రం నేనైతే అప్పుడులో చూశాను. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కొన్ని బోట్లలో అయితే మాత్రం ఈ సైడ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. మంచి వచ్చారు కదా, ఆ సైడ్ అయితే మాత్రం క్యాబిన్ సైడ్ అయితే బాత్రూమ్ ఉంటుంది. అవతల సైడ్ అయితే మాత్రం ఇంకా కిచెన్ అనమాట. అవతల సైడ్ అయితే ఉండదు, సైడ్ ఉంటాయి. కొన్ని సైడ్ అవతల కిచెన్ ఉంటాయి, అవతల బాత్రూమ్ ఉంటాయి. అవి అన్ని బోట్లు మన బాత్రూమ్స్ అయితే మాత్రం ఉండవు అనమాట, కొన్ని బోట్లు ఉంటాయి. సో బాత్రూమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే మాత్రం 90% అయితే మాత్రం బాత్రూమ్ ఈ విధంగా చేస్తారు. ఇంకా 10% బాత్రూమ్స్ ఉంటాయి, లేదంటే ఇంకా వేరే రాష్ట్రంలో కూడా బాత్రూమ్ అయితే చేస్తారు. వేరే రాష్ట్రంలో కూడా బాత్రూమ్ చేస్తారు. అక్కడ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను వీడియో. భారతీయుడు బాత్రూమ్కి వెళ్ళాలి, ఒకసారి చూపించాలి. కాదు మామూలు ఉదాహరణ చూపించవచ్చు కదా, పెద్దోడు కదా. బాత్రూమ్కి వెళ్ళినట్టు ఒకసారి ఫుట్. సో దీనికైతే సిగ్గుపడవలసిన అవసరం అయితే లేదు. బాత్రూమ్కి వెళ్ళేటట్టు చూపించడానికి సిగ్గుపడడానికి అయితే లేదు, సిగ్గుపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బాత్రూమ్కి ఇదిగో ఇక్కడ కూడా కూర్చుంటారు, తిప్పి ఉంది కదా. నైట్ టైం మాత్రం బాత్రూమ్కి అయితే మాత్రం స్టీరింగ్ లో మనిషి ఉంటారు చేపల్లో. అక్కడ ఏ మనిషి ఉంటే ఆ మనిషికి మాత్రం ఖచ్చితంగా అటు సైడ్ బాత్రూమ్ వెళ్ళా, ఇటు సైడ్ బాత్రూమ్ వెళ్ళా, లేకపోతే వెనక సైడ్ బాత్రూమ్ వెళ్ళా. ఖచ్చితంగా నైట్ టైం అయితే మాత్రం చెప్పాలి. డే టైం అయితే అంతగా పర్లేదు. సో నెట్ట మీద వెళ్ళేటప్పుడైనా, జర్నీలో వెళ్ళేటప్పుడైనా సరే, బాత్రూమ్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే మాత్రం మనిషి ఏమైనా జారి నుంచి పడుకుంటే ఇంకా నేనైతే అన్నాను, బాత్రూమ్కి వెళ్తుండగా పడిపోయారు, చనిపోయారు. అలా చాలా మంది ఫిషర్ మ్యాన్స్ అయితే మాత్రం అలా బాత్రూమ్కి వెళ్ళే ప్రాణాలు అయితే కోల్పోయారు అనమాట. చాలా మంది బాస్కి వెళ్తుండగా అంతగా అవదు, బాత్రూమ్కి వెళ్తుండగా అలా బాత్రూమ్కి వెళ్ళేటట్టు ఒకసారి తెల్లవారే మామూలుగా అంటే ఇంటేసి కాదు, అట్లే ఇంటేసి మన బాత్రూమ్కి వెళ్ళినట్టు చూపించే అవసరం లేదు. సో మనం ఈ విధంగా బాత్రూమ్ చేస్తాము కాదు, బాత్రూమ్ కి మనం వెళ్ళేటప్పుడు స్టీరింగ్ లో ఉండే ఆయనకి చెప్పాలి కదా, ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది, చెప్పాలా అంటే మన ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకవేళ జారి పడిపోతే ఇంకా మనిషికి తెలియదు ఆ బాత్రూమ్కి వెళ్తున్నామని ఆయనకి తెలియదు కదా, ఎవరికి బోర్డు ఉన్న వాళ్ళకి తెలియదు. మనిషి పడిపోయాడు అంటే మనిషి పడిపోయాడు. అదే స్టీరింగ్ ఉన్న వాళ్ళకి అనుకో ప్రతి క్షణము అలా చూస్తున్నారు అనమాట, మనిషి ఉన్నాడా లేదని చెప్పి. అది ఆ విధంగా అనమాట. ఎక్కడ కూర్చున్నా బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు మాత్రం స్టీరింగ్ ఉండే వాళ్ళకైతే మాత్రం నైట్ టైం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అది వెనకాతలు అయితే బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒకటికి 10 సార్లు చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ అనేది ఇంతవరకు ఇండియాలో ఎవ్వరు కూడా చేయలేరు కూడా. ఎందుకు ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ అనేది మొదటిసారి మన ఛానలే, ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. సో ఎవరు చెయ్యాలనుకున్నా సరే చాలా కష్టము. నిజంగా వాళ్ళ పాదాలకి నేనైతే మాత్రం యాక్సెప్ట్ చేసుకుంటాను అనమాట. ఎందుకు కష్టమేనంటే, అటు కలకత్తా నుండి ఇటు గుజరాత్ వరకు ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు దరి మీద ఉండి అది తొండండి, ఇది ఉడతండి, ఇది కప్పండి ఎవడైనా చెప్పేస్తారు. సముద్రంలోకి మీతో పాటు వచ్చి పని చేసానా లేదా, వంట చేసిన భోజనం పెట్టానా, పని చేస్తూ వీడియోలు చేస్తూ ఇంకో రాష్ట్రం వెళ్ళాలి. మళ్ళీ ఆ బోట్లో కూడా కలాస్కో వంట వాడుకో వెళ్ళి పని చేస్తూ మళ్ళీ ఇంకో రాష్ట్రం వెళ్ళాలి. అది రాష్ట్రం దాటాలి. నెక్స్ట్ వారం రోజులు మొన్న అయితే ఎక్కువ గాలి ఉంటుంది, ఒక్కొక్కసారి తుఫాను కూడా ఉంటుంది. ఆ తుఫాను కోర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఆ నీళ్ళు ఉండవు, పావులు ఉండవు. అంటే కష్టం అంటే ఎలా ఉంటుంది అంటే, ఫిషింగ్ పరంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది.
అంత కష్టాల్లో కూడా ఓర్చుకొని ప్రతి రాష్ట్రం వెళ్ళి ప్రతి రాష్ట్రంలో కూడా వీడియోలు చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అనమాట. అందుకనే సో దరి మీద ఉండి బెడ్లు ఎవడైనా వేసుకోవచ్చు, నీటిలో వేసి బెడ్ ఎవడ తీయడానికి సాధ్యం కాదు. అలా అన్నట్టు ఇప్పుడు ఏంటంటే దరి మీద ఉండి ఎవరైనా సరే వీడియోలు చేసేవచ్చు, తీసేవచ్చు. నీటిలోకి వెళ్ళి కష్టపడి వీడియోలు చేయాలంటే చాలా కష్టము. నిజంగా ఫ్రెండ్స్, ఇది అయితే మాత్రం రియల్. సో ఇంత కష్టపడి కూడా నేను నా ఫ్యామిలీ వదులుకొని, నా జీవన ఉపాధి కూడా అక్కడ వదులుకొని, సో ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు కష్టపడి కాస్త పోస్త డబ్బులు అవి ఇంటికి పంపించి, నాకైతే మాత్రం యూట్యూబ్ నుండి అయితే మాత్రం ప్రస్తుతం ఎటువంటి డబ్బులు కూడా రావట్లేదు. సో నా వీడియోలు అయితే మాత్రం సక్సెస్ అవ్వాలని 100% అయితే మాత్రం నేనైతే కోరుకుంటున్నా, ఆశిస్తున్నాను కూడా. ఎందుకనంటే 2 రాష్ట్రాలు ఇప్పటికైతే అయ్యాయి, ఇంకా 3వ రాష్ట్రం గోవా వెళ్తాను. ఇంకా అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి కూడా తెలియదు. 9 రాష్ట్రాలు కూడా దరి మీద ఉండి 9 రాష్ట్రాలు వెళ్ళిపోవడం కూడా చాలా ఈజీ. కానీ సముద్రంలోకి వెళ్ళి ప్రతి రాష్ట్రంలో ఫిషింగ్ బోట్ లో వర్క్ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నిజంగా నేనైతే మాత్రం ఇంకా వేరేలాగైతే మాత్రం చెప్పట్లేదు. సో ఇదే కర్ణాటక మంగళూరు సిటీ అన్నమాట, చాలా పెద్ద సిటీ. సో ఇదే నా లాస్ట్ వేటపాడును. ఇక్కడ నేనైతే మాత్రం గోవా అయితే వెళ్తున్నాను. గోవాలో ఎలా బోట్లు ఉంటాయో, ఎలాంటి బోట్లు ఉంటాయో, అక్కడ టాయిలెట్స్ ఎలా వెళ్తారు, ఎలా భోజనం చేస్తారు, అక్కడ చేపలు పట్టే విధానం ఏంటి, బోట్లో ఎంతమంది ఉంటారు, శాలరీ ఎంత ఇస్తారు, డబ్బులు ఎంత దొరుకుతాయి, అక్కడ వాతావరణం ఏంటి, ప్రతిదీ కూడా గోవాలో కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో మంగళూరు సిటీ జెట్టీలోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో చేపలు దించేటప్పుడు మీకు వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చూపించడానికి అయితే మాత్రం అవదు, ఎందుకంటే అక్కడ వర్క్ ఎక్కువ ఉంటుంది. చేపలు దించిన తర్వాత ఈ విధంగా ఉంటుందని వేరే బోట్ ఉదాహరణకి తీసుకొని అయితే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. సో మా బోట్లో అయితే టాయిలెట్స్ అయితే లేదు. ఇక ఇంజిన్ రూమ్ అయితే మాత్రం అది కింద చాలా వేడి, అలాగే సౌండ్ కూడా చాలా ఎక్కువ. ఇంజిన్ ఎప్పుడైతే ఆపుతారో అప్పుడు మనం చూపించడానికి అవుతుంది. ఇంజిన్ అయితే ఎక్కడ బోట్లకైనా ఇంజిన్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి అది మనం లాస్ట్లో ఏ రాష్ట్రంలో ఉంటామో ఆ రాష్ట్రంలోనైతే చూద్దాం. సో కేరళలోనైతే మాత్రం చూపించాను, ఇక్కడ కూడా మామూలుగా చూపించాను. వరకు నా యాన్వర్లో ఉండే కిచెన్, అవతల సైడ్ వచ్చేవి ఇన్వర్టర్ బాక్స్ అన్నమాట, వాటర్ ట్యాంక్ వంటకి. అలాగే అదైతే వాడుకోవడానికి, బ్రష్లు కట్ చేసుకోవడానికి, స్నానం చేసుకోవడానికి. నేనైతే ఇప్పుడు అన్నం అయితే మాత్రం వండుతున్నాను, చూడండి అన్నం అయితే వండుతున్నాను. అలాగే రసం కోసం కింద పని నానేసాను. యాక్చువల్గా దరి మీదకి వెళ్ళగానే అందరు కూడా అలా తిరగడం కోసము లేకపోతే ఏదో పని కోసం వెళ్ళిపోతుంటారు. సో నేనైతే మాత్రం నాకు ఈ వీడియో తీసే సమయంలో కనీసం నేను ఒక ఉల్లిపాయ అయినా ఒక చేప అయినా చేయడానికి అవుతుంది. కాకపోతే ఇది లాస్ట్ వేట్ కాబట్టి మీ అందరికి వీడియో అయితే చూపించాలి కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి కూడా నేనైతే చూపిస్తున్నాను. సో మంగళూరు సిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఉండే ఇంకో దరిద్రం ఏంటంటే ఇక్కడ బోట్లు వెళ్ళడానికి రావడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టం అనమాట. సో సూర్యుడు అయితే మాత్రం చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆ వెనకాతలు వచ్చే బోట్ అయితే మాత్రం ఇంకా మా జాయింట్ బోట్ అనమాట, 2 బోట్లు వాళ్ళని కలిపి లాగుంటాము. సో దరి దగ్గరికి అయితే మాత్రం వస్తాము బోటు. సో దరికి అయితే మాత్రం వచ్చాము. బోట్ల మీద అయితే మాత్రం చేపలు అయితే మాత్రం దించుతాను అనమాట. అది మా జాయింట్ బోట్. మా కళాశాల అందరూ నిలుచున్నారు. వార్ కేక్ ఉన్నాయి, కుక్కరు పసుపు అయితే తీసుకొస్తున్నాడా. మా బోట్లోనైతే పసుపు అయితే అయిపోయింది అనమాట. ఇదైతే మా జాయింట్ బోట్ అనమాట. సో దరికి వచ్చేటప్పుడు నాకైతే ఒక బోట్ అయితే కనిపించింది. సో చేపలన్నీ దించాము, దరి పక్కన చేపలను దించాము, దరికి అయితే కట్టాము. మా బోట్ పక్కనే కట్టారు. ఈ బోట్లో అయితే బాత్రూమ్ అయితే ఉందన్నమాట. సో నేను బాత్రూమ్ కోసం అయితే మీకు చెప్పాను కదా, ఈరోజు అయితే ఆ బాత్రూమ్ బోట్ అయితే మాత్రం ఇదే అనమాట. సో ఇందులో తెలుగు వాళ్ళు ఉన్నారా ఇంకా తమిళ వాళ్ళు ఉన్నారు నాకైతే తెలియదు. ఇదైతే మా బోట్ కదా, పక్క బోట్కి అయితే వెళ్తున్నాను. నేను అయితే చూపించాను కదా మా బోట్లో బాత్రూమ్ లేదండి, బోట్లో అయితే బాత్రూమ్ అయితే ఉందన్నమాట. సో ఇదే అనుకుంటాను, ఇదే బాత్రూమ్, కానీ యూజ్ అయితే చేయట్లేదు. బాత్రూమేనా యూజ్ చేయట్లేదు. సో ఇదైతే బాత్రూమ్ అనమాట, బోట్లోనైతే మాత్రం యూజ్ చేయట్లేదు.
సో అన్ని బోట్లలో ఉండవు, ఈ బోట్లో అయితే ఉంది కానీ యూజ్ చేయట్లేదు.